శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః. గజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. యొక్క లలితా సహస్రనామం కిందటి నామాల్లో మనం చెప్పుకున్నాం. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముచ్యత ఉజ్జద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాక్ష క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక. ఈ నామం ఇవాళ మనం తెలుసుకునే ప్రయత్నం చెప్పుకుందాం. మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక. ప్రతి దానికి కూడా మన మనసే కారణమై ఉంటుంది. మన మనసును దృఢంగా ఏకాగ్ర చిత్తంతో నిలపగలిగితే మనకి ఎటువంటి కర్మఫలాలు కూడా అంటవు. అది సంభవమా? జరుగుతుందా? ఈ పంచతన్మాత్రలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు కూడా మనిషిని లొంగ తీసుకుంటూ ఉంటాయి. మనుషులే కాదు, సమస్త జీవరాశుల్ని, సమస్త జీవకోట్లను కూడా వాటి వాటి లక్షణాలతోటి అవి లొంగ తీసుకుంటూ ఉంటాయి. ఇవి ఏంటి లొంగ తీసుకునేది? కోరికలే ఇవన్నీ కూడా. అందుకే కోరికల్ని గనక అదుపులో పెట్టుకున్నవాడు యోగి అవుతాడు. కోరికలే లేనివాడు దుఃఖాన్ని ఎప్పుడు కూడా పొందడు. ఇక్కడ కోరిక కలిగించడంలో ఎంత బలంగా కలుగుతున్నాయంటే పండితుడికి, పామరుడికి, జ్ఞానికి, అజ్ఞానికి, సింహానికి, ఏనుగుకి, జంతువుకి, అన్నిటికీ, ఆవుకి, పిల్లికి, ఈగకి, అన్నిటికీ కూడా ఈ పంచతన్మాత్రలను పనిచేస్తూ ఉంటాయి. ఈ పంచతన్మాత్రలు ఎవరి అధీనంలో ఉన్నాయి? పంచబాణాలు మన్మధుడి చేతిలో ఉన్నాయి. అవి ఎవరిచ్చారు? అమ్మవారే ఇచ్చింది. అమ్మవారి చేతిలో 5 పుష్పాలు ఉంటాయి, పాశం ఉంటుంది. 5 పుష్పాలనే అనుగ్రహంగా మన్మధుడు గ్రహించగలిగాడు, పొందగలిగాడు. మన్మధుడు చాలా బలహీనుడు, అందమైనవాడు, సుకుమారుడు, శరీరమే లేనివాడు. కానీ అతను తలుచుకున్నది ఎంతో శక్తివంతంగా, ప్రభావవంతంగా కూడా ఖచ్చితంగా చేయగలుగుతున్నాడు. ఎవరినైనా సరే ఆయన పరుచుకోగలడు. అంత శక్తి సమర్థత అతనికి ఎక్కడి నుంచి వచ్చింది అంటే అమ్మవారి ద్వారానే వచ్చింది. అనంగుడు శివుడి యొక్క 3వ కంటి మంటితోటి దహింపబడి రతీదేవి మళ్ళా అమ్మవారిని వేడుకుంటే వరం ఇస్తుంది అమ్మవారు. నీ భర్త నీకు మాత్రము కనపడతాడు, మిగతా ఎవరికి కూడా కనపడ్డు. అనంగుడు శరీరం లేనివాడు, కానీ సశరీరంగా రతీదేవికి సంతోషాన్ని, తృప్తిని, ఆనందాన్ని కలిగించి దుఃఖాన్ని పారద్రోలుతూ ఉంటాడు. కానీ ఒకసారి బాధ అనిపిస్తుంది మన్మధుడికి. ఎందుకని? అరే, నేను ఇంత అందంగా ఉంటాను, ఇంత ఇదిగా ఉంటాను, ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నాను నేను, కానీ నాకంటూ ఒక ఐడెంటిటీ లేదు అని బాధపడతాడు. బాధపడి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఏం తరుణోపాయం ఏమిటి దీనికి? నాకు పేరు, కీర్తి కావాలి, నాకు కూడా అందరినీ యుద్ధం చేసి జయించాలని ఉంది, కానీ నాకు శరీరమే లేదు, ఒక ఆయుధాన్ని పట్టుకోలేను, నేను ఒక మాట మాట్లాడలేను, ఒకటేది తాగలేను, తినలేను, అంత బలహీనంగా ఉన్నాను, శరీరం లేకుండా ఉన్నాను ఇక్కడ, నాకు ఇది నచ్చట్లేదు నాన్నగారు అని చెప్తే అప్పుడు విష్ణుమూర్తి చెప్తాడు, నువ్వు ఏం చేస్తావంటే అమ్మవారిని ఆరాధన చెయ్యి. అమ్మవారు దయ కలిగినది, మాతృస్వరూపిణి, సకల జీవరాశులకి ఆవిడే అమ్మ. లలితా పరాభట్టారిక. ఆవిడ యొక్క పాదాలను ఆశ్రయించు. నీకు ఎటువంటి శక్తి సమర్థత కావాలో నువ్వు అనుకుంటున్నావో దానికన్నా కూడా 10 రెట్లు ఎక్కువగా అమ్మ నీకు ఇవ్వగలుగుతుంది.
మనమ్మ మనకి ఎట్లాగ మనకి ఏం కావాలో ఎలా తీరుస్తుందో మనం అడగకపోయిన కోరికలు ఆ అమ్మవారి పాదాలు ఆశ్రయించినా కూడా అంతే. ఏం కావాలో ఆవిడ ఇచ్చేస్తుందన్నమాట. త్వదన్యః పాణిభ్యాం అభయవరదో దైవతగణః త్వమేకా నైవాసి ప్రకటితవరాభిచభినయా భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. అమ్మవారి పాదాలను ఆశ్రయించి చూడు, నువ్వు నీకేం కావాలో లభ్యమవుతాయి. ఆవిడ చరణాలు ఎటువంటివి? ఆవిడ చరణానికి అంటుకున్నటువంటి ఒక్క ధూళికణంతో శివశక్తాయుక్తో యది శక్త ప్రభవితం నచేదేవో దేవం న ఖలు కుశల స్పందితుమతి అతస్త్వామారాధ్యాం హరిహర విరంజాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. అమ్మవారిని పాదాలు ఆశ్రయించాలంటే ఎన్నో పూర్వజన్మ సుకృతం ఉండాలి, ఎంతో ఫలం ఉండాలి. విష్ణుమూర్తి అంతటి వాడు మన్మధుడికి చెప్తేనే ఆ విషయం తెలిసింది, లేకపోతే మన్మధుడికి కూడా తెలియదు అమ్మవారి శక్తి ఏంటో తెలీదు. ఆ శక్తి తెలుసుకుని, ఎటువంటి శక్తితో తెలుసుకున్న తర్వాత మన్మధుడు అమ్మవారిని ఆరాధన చేయటం మొదలుపెట్టాడు. చెప్పే కదండి, అమ్మ తొందరగా కరిగిపోతుంది, తొందరగా అనుగ్రహిస్తుంది. ప్రకృతి స్వరూపిణి, మాతృస్వరూపిణి, విశ్వానికి అంతటి అధినాయకురాలు ఆవిడ. ఆవిడ దయ ఉంటేనే ఏవైనా చేసుకోవచ్చు మనం. ఆవిడ దయ వల్లే కదా విష్ణుమూర్తి కానీ, బ్రహ్మ కానీ, శివుడు కానీ, దేవేంద్రుడు కానీ వారి వారి పనులు చక్కగా చక్కబెట్టుకుంటున్నారు. అందుకే మన్మధుడు విష్ణువు ద్వారా ఉపదేశం పొంది అమ్మవారి మంత్రాన్ని సాధన చేసి తపస్సు చేసి అమ్మవారిని మెప్పించాడు. అమ్మవారు ప్రత్యక్షమైంది, ఏం కావాలో కోరుకోమంది. నువ్వు ఇప్పుడు ఎవరితో యుద్ధం చేయాలన్నా, ఎవరిని చేయించాలి, నీకేమవసరము, హాయిగా రతీదేవిని చూసుకుంటూ హాయిగా ఉండొచ్చు కదంటే, కాదు కాదు, నాకు కూడా ఒక ఐడెంటిటీ కావాలి, నేను ఏమేం చేయగలనో అన్నీ కావాలి. ఎవరి మీదైనా సరే నేను పెత్తనం చేయగలగాలి, ఎవరినైనా సరే ఓడించేస్తా, నాదే ఆధిపత్యం ఉండాలి, నేనే గెలవాలి అని అంటాడు. అమ్మ కదండి దయాస్వరూపిణి, తథాస్తు అంది, అంతే విజృంభిస్తాడు మళ్ళా. అప్పుడు మన్మధుడు శివుడి యొక్క త్రినేత్రంతో కాలి బుగ్గైనా కూడా వాడి లక్షణాల్లో ఏం మార్పు అయితే ఏం లేదు. దేహం లేకపోయినప్పటికీ సరే అలా మార్పు ఏం లేదు. అందరినీ కవ్వించడమే పని, అందరి మీద బాణాలు వేయటమే పని. 5 బాణాలు ఉంటాయి ఆయన దగ్గర, 5 కూడా అమ్మే అనుగ్రహించింది. నీలోత్పలం, కలువ, తామర, సంపంగి, ఇలా చాలా మల్లె సుకుమారమైనటువంటి పుష్పాలతోటి ఆయుధాలు కలిగి ఉన్నాడు. అవి ఎంత సుకుమారాలండి అసలు, అయినా సరే వాటినే ప్రయోగిస్తాడు ఆయుధం కింద. రావణాసురుడు ఎంత బలవంతుడండి, చాలా బలవంతుడు కదా. రావణాసురుడి మీద ఒక బాణం వేస్తే, నీలోత్పలం వేస్తే, ఆ బాణం బాధ భరించలేక సీతాదేవి మీద వ్యామోహం కొద్దీ సీతాదేవిని ఒక అడుక్కు తినేటువంటి సాధువు వేషంలో వెళ్ళి సీతాదేవిని అపహరణ చేసి తీసుకొచ్చాడు. ఎంతటి రావణాసురుడు, రావణ పరబ్రహ్మ, బ్రాహ్మణుడు, బ్రహ్మ విశ్వావసు కుమారుడు, సాక్షాత్తు శివుణ్ణి మెప్పించినటువంటి వాడు. ఒక చిన్న కోరికకి లొంగిపోయాడు అనమాట, పతనహేతు అనమాట. జారిపోవటానికి పతనహేతు అయింది. అంటే ఇక్కడ ఎవరు గెలిచారు? మన్మధుడు గెలిచాడు, రావణాసురుడు మన్మధుడి చేతిలో ఓడిపోయాడు. రావణాసురుడు అంతటి వాడే ఓడిపోతే మిగిలిన మనుషులు లెక్క ఏంటండి అసలు. అందుకే ఆయన ఎక్కడ వేస్తాడు బాణం అంటే మన మనసుల మీదే వేస్తాడు. ఆ మనసుని కంట్రోల్లో పెట్టుకోవాలి, ఏకాగ్రతగా ఉంచుకోవాలి. అటు ఇటు పరిగెత్తనీయకూడదు. మనసు పరిగెత్తింది కదా అని బుద్ధి పరిగెత్తింది కదా అని శరీరం పరిగెత్తింది అనుకోండి, పతనం అయిపోతుంటాం. మనుషులైనా అంతే, దేవతలైనా అంతే, రాక్షసులైనా అంతే, జీవరాశులైనా కూడా అంతే. ఒక ఏనుగుని తీసుకుందాం ఉదాహరణ కింద. దానికి స్పర్శ, ఇవి పంచబాణాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదండి. శబ్ద, రూప, రస, గంధ, చిత్త. వీటి ద్వారానే పతనం అయిపోవాలన్నా, ఊర్ధ్వలోకాలకు వెళ్ళి చక్కగా హై స్థాయిలో నిలబడాలన్నా ఇవే 5 కారణం. ఈ 5 కంట్రోల్లో పెట్టుకోగలగాలి. ఈ 5 కంట్రోల్లో ఉండాలంటే అమ్మవారి పాదాలను ఆశ్రయించాలి ఎవరైనా సరే. రావణాసురుడు చెప్పే కదండి, ఒక బాణం ద్వారా అయిపోయాడు, రావణాసురుడు ఓడిపోయాడు, అయిపోయింది.
ఏనుగు కూడా అంత ఎంతో మత్తేహం, మదమెక్కినటువంటి ఏనుగు మహారణ్యాల్లో సంచరిస్తూ ఉంటుంది. దాన్ని ఒక 10-15 ఆడ ఏనుగులకి ఇది నాయకుడు అనమాట, ఇదే రాజు, ఇదే కింగ్, అడవికి కింగ్ అనమాట. ఇది అంత బలవంతమైనటువంటి ఏనుగు సింహాన్ని కూడా చంపగల శక్తి కలిగి ఉంటుంది అనమాట. తొండంతో తిప్పి గిరిగిరిగిరి కొట్టిందనుకోండి, సింహం తల పచ్చడైపోతుంది అనమాట. అది మదగజం అని చెప్పబడతారు. మామూలు చిన్న గజాల మీద సింహం వస్తుంది, కుంభస్థలం కొట్టేస్తుంది, పీకుతుంది, తినేస్తుంది అని అంటారు, సింహస్వప్నం అని చెప్పి అంటారు. కానీ ఈ అడవిలో తిరిగేటువంటి మత్తేహం బాగా మదించినటువంటి ఏనుగు ముందు సింహం కూడా నిలబడలేదు. అంత బలమైనటువంటి ఏనుగు ఒక చిన్న స్పర్శ సుఖానికి లొంగిపోయి మావటి వాడి యొక్క ములుకర్ర, అంటే కర్ర ఉండి దానికి చిన్న మేకు ఉంటుంది ముందర, ఆ మేకుతోటి పోట్లు తింటుంది, చర్మం అంతా పుండు అయిపోతుంది దానికి. ఆ బాధ భరించలేక మావటి వాడు ఎలా చెప్తే అలా ఆడుతూ ఉంటుందన్నమాట. ఇది ఎలాగంటారా, ఆ అడవిలో సమూహాలుగా తిరిగే ఏరియాలు ఉంటాయి కదండి, మదమెక్కిన ఏనుగుకున్న బలము చాలా అపారమైంది, మనకు లెక్కగా అందదన్నమాట. ఎంత పెద్ద పెద్ద వృక్షాలని, పెద్ద పెద్ద రాళ్లను కూడా అది అవలీలుగా తొండతో తీసుకుతలు పడేయగలదు, అంత శక్తి ఉంటుంది దానికి. కాకపోతే మనిషి ఏం చేస్తాడు, దాన్ని ఏ విధంగా లొంగ తీసుకుందామని ఆలోచించి వాళ్ళ పనులు చేయించడం కోసం చెప్పి మనిషి ఆ గజాన్ని లొంగ తీసుకుంటాడు. ఇంత చిన్న ములుకర్రతోటి, చిన్న ములుకర్రే, కర్ర ఇంతే ఉంటుంది, మహా అంటే 1 మీటర్ కూడా ఉంటుంది, మీటర్ కూడా. దాంతో అంత పెద్ద ఏనుగు లొంగ తీసుకుంటాడు. ఎలా లొంగ తీసుకుంటాడు, ఏం చేస్తాడు, ఒక ఆడ ఏనుగు బొమ్మని కానీ ఆడ ఏనుగాన్ని ఒక చెట్టుకు దగ్గర పెట్టి దాని ముందు పెద్ద గొంతు తవ్వి దాని మీద చెట్ల కొమ్మలు, గడ్డి పరకలు ఇలా కనపడకుండా కప్పేస్తాడు. ఈ మదగజం ఏదైతే ఉందో అది సమూహాలుగా తిరిగేటప్పుడు వచ్చి దీన్ని చూస్తుంది, ఆడ ఏనుగు బొమ్మని కానీ లేదా ఆడ ఏనుగు కానీ చూసి ఇది ఎంత అందంగా ఉంది అనుకుంటుంది అనమాట. ఏనుగుకునే లక్షణం ఏంటి, కేవలం అది స్పర్శ ద్వారా సుఖాన్ని పొందుతూ ఉంటుందన్నమాట. అది ఇప్పుడు ఒక చెట్టు కనపడింది అనుకోండి, పూల చెట్టు ఏదైనా, దానికి వెళ్ళి బాగా చర్మం రుద్దుతుంది అనమాట, ఇలా రుద్దుతుంది. దానికి కండూతి అంటారు దాన్ని, అది తీరుతుంది. అలా కొండ కనపడింది, నచ్చింది ఆ కొండ, దానికి కూడా వెళ్ళి రుద్దుతుంది చర్మాన్ని. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, మనం బజారుకి వెళ్ళినా, మార్కెట్కి వెళ్ళినా, లేదా బస్సుల్లో కిక్కిరిసిగా ప్రయాణం చేసేటప్పుడు ఆడవాళ్ళు ఎంత నరక బాధ అనుభవిస్తున్నారండి, చాలామంది తెలియదు. అది చెప్పుకోలేక అలా వాళ్ళు ఉగ్గపట్టుకుంటారు. ఏంటంటే వాళ్ళు వెళ్తూ కొంది మొగ వాళ్ళు, అంటే అందరూ అంటారు, కొందరు ఈ పోకిరి మూకలు లాంటి వాళ్ళు అనమాట. వాళ్ళు ఏం చేస్తారు పాపం, వెళ్ళి వీళ్ళు చాలా అందంగా ఉన్నారు, తెల్లగా ఉన్నారు, ముద్దుగా ఉన్నారు, వీళ్ళని ఒకసారి తాకుదాము అని చెప్పి ఏదో వంక పెట్టుకుని వెళ్ళి తాకుతూ ఉంటారు, లేదా ఇట్లా రుద్దుకుంటూ వెళ్తూ ఉంటారు, తోసుకుంటూ వెళ్తూ ఉంటారు, ఇలా తొక్కుకుంటూ వెళ్తూ ఉంటారు. ఎందుకని, మదగజం బుద్ధి వాళ్ళది. అటువంటి వాళ్ళందరూ కూడా అడవిలో సంచరించే, కీకారణ్యంలో సంచరించే ఒక గజాలై పుడతారు, ఏనుగులై పుడతారు అనమాట వాళ్ళు. ఎందుకని, వాళ్ళకి శిక్ష ఈ విధంగానే లభిస్తుంది. ఇప్పుడు చెప్పుకున్నాం మనం, గుంత తవ్వి ఇవతల ఆడ ఏనుగుని పెడతారు, అవతల మగ ఏనుగు ఉంటుంది. ఆ ఏనుగుని చూస్తుంది, అది అబ్బాయి ఎంత బాగుంది ఏనుగు, ఓహో దీనికి కూడా ఇది చర్మం వేసి రుద్దుకుందాం అనుకుని అక్కడ ఇసుక తీసి ఇట్లా చల్లుకుంటుంది తల మీద. మట్టిలో ఉన్నటువంటి స్పర్శ సుఖాన్ని కూడా అది పొందుతుంది. దుమ్ము ధూళి అన్నీ పడుతూ ఉంటాయి, గంధపు పుప్పొడి కానివ్వండి, పుష్పాలు కానీ అన్నీ తల మీద పోసుకుంటూ ఉంటుంది అది ఏనుగు, వాటి స్పర్శ సుఖం పొందడం కోసం అని చెప్పి. అలా పోసుకుంటూ స్పీడ్గా వేగంగా వచ్చి ఆడ ఏనుగు కోసం పరిగెత్తుకుంటూ వచ్చేసి ఖచ్చితంగా గొంతులో పడిపోతుంది. అది గొంతు కనపడదు కదా, ఎందుకు చెట్లు ఆకులు పెట్టారు కదండి, కనపడదు. అందులో పడిపోగానే అప్పుడు తెలుస్తుంది దానికి, అయ్యో నేను ఎంత పొరపాటు చేశానని. మావటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, దానికి ఆహారం పెట్టరు, నీళ్ళు ఇవ్వరు, ఏం పెట్టరు, దాన్ని గుంతలను కొన్ని రోజులు ఉంచేసి రోజు ఆ ములుకర్ర 1.5 మీటర్ ఉన్న కర్రకి చిన్న మేకు కొట్టు ఉంటుందన్నమాట, గండు సూది లాంటిది, దాన్ని పెట్టి రోజు పొడుస్తూ ఉంటారు వాళ్ళు. దాని మదమంతా తగ్గేదాకా, అది కుయ్యో మొర్రో మీరు చెప్పినట్టు నేను వింటా మొర్రో అనేదాకా దాన్ని పొడిచి అప్పుడు దాని తాళ్ళతోటి గొలుసుతో తీసి బంధించి లిమిటెడ్గా ఆహారం ఇస్తూ రోజు పొడుస్తారు మాట వినేదాకా. చచ్చినట్టు అప్పుడు ఏం చేస్తుందంటే అది వాళ్ళు చెప్పినట్టల్లా ఆడుతుందన్నమాట. పాపం పెద్ద పెద్ద దూలాలు మోయాల్సి వస్తుంది, కొండలు దొరిలించాలి, పెద్ద పెద్ద బరువులు మోయాలి, భోషాణాలు మోయాలి, మనుషులను ఎక్కించుకు తిరగాలి, కట్టెల మోపులు మోయాలి. ఇలా అంతా స్వేచ్ఛగా అడవిలో హాయిగా విహరించే ఏనుగుకి
నా అంతటి వాడు లేడనుకుంటే ఆడ ఏనుగుల సమూహాలతో వేరించేటువంటి అటువంటి ఏనుగుకి ఈ అంకుశం యొక్క ముళ్ళుకర్రతోటి పొడిచి పొడిచి చర్మం పుండే బాధ భరించలేక వాడు ఆ మావటి వాడు ఇట్లా చూస్తే బక్క పీనుగలా ఉంటాడు. వాడు ఎంత చెప్తే ఇదంతా ఏనుగు ఆడాల్సింది చచ్చినట్టు, లేకపోతే వాడు పొడుస్తాడు మళ్ళా. ఇట్లా స్పర్శ సుఖం వల్ల ఇట్లా లొంగిపోయింది చూసారా, లొంగిపోయి తన అహాన్ని, తన మదాన్ని, తన బలాన్ని అన్నీ కూడా, తన ఉనికిని కూడా కోల్పోయింది ఇక్కడ. అలాంటి జన్మ వస్తుందన్నమాట. కాబట్టి మనకి ఆ జన్మ రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? తెలుసో తెలియకో, చిన్నప్పుడో పెద్దప్పుడో, తెలిసి చేసో తెలియక చేసో ఏవో తప్పులు చేసే ఉంటాం మనం. అమ్మ నాకు అటువంటి బాధ నాకు రాకూడదని చెప్పి అమ్మవారికి మంచి గంధం రాయండి, అమ్మవారికి పన్నీరు రాయండి, అమ్మవారికి చందన విలేపనం చేయండి. అది ప్రసాదం కింద మళ్ళీ మీరు కూడా రాసుకోండి, తప్పే ఉంది. నుదురికి రాసుకోండి, చందనం, గంధం, జవ్వాది ఏదైనా సరే కంఠానికి రాసుకోండి, తలకి రాసుకోండి. అప్పుడు మీకు ఆ స్పర్శ వల్ల వచ్చేటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నశించిపోతాయి. ఈ ఏనుగు జన్మ రాకుండా ఉంటుందన్నమాట. అమ్మవారికి ఆ విధంగా మన స్పర్శ ఏదో పంచతన్మాత్రలో ఏదైతే ఒకటి ఉందో అది అమ్మవారి వైపు మనం తిప్పుతున్నాం అంటే మన మనసుని అమ్మవారి వైపు తిప్పాము అని అర్థం అన్నమాట. ఇక్కడ మన స్పర్శ సుఖం దేని వల్ల పొందుతున్నాం? అమ్మవారి వల్లనే పొందుతున్నాం, అమ్మ వల్లనే పొందుతున్నాం. అలాగే రస అంటే రుచి. రుచికి లొంగిపోకూడదు ఎప్పుడు. రుచి లేని ఆహారం ఎవరు కూడా తినలేరు, రుచికరమైన ఆహారమే తింటారు. అలా అని చెప్పి తినటం కోసమే బతకకూడదు, బతకటానికి తినాలి. పాయసమో లడ్డూయో పులిహోర ఏదో చేశాము, అది అమ్మవారికి నైవేద్యం కింద పెట్టాము, అమ్మవారి కోసమే చేశాము, అమ్మవారి కోసమే చేయటం జరిగింది. అమ్మకి నైవేదన పెట్టాము, ఆ ప్రసాదాన్ని స్వీకరించాము, తిన్నాము. దాన్ని బాగుంది బాగాలేదు, ఇది ఎక్కువైంది అది తక్కువైందని విమర్శించకూడదు. ప్రసాదం బాగుంది, నమస్కారం పెట్టి తింటే అప్పుడు మనకి మన రుచి ఏదైతే ఉందో, మన నాలికల మీద ఉన్నటువంటి రుచి గ్రంథులు, రుచికి సంబంధించిన సంకేతాలు ఏవి కూడా రుచికి లొంగవు. ఎందుకని? ప్రసాదం మనం తిన్నది, ప్రసాదానికి ఎట్లా ఇది ఉంటుందండి? ప్రసాదానికి మనం లొంగాం, రుచికి కాదు ఇక్కడ. అంటే ఏది చేసినా దైవం కోసమే చేయాలి, ఏది చేసినా దైవం కోసమే నైవేద్యం పెట్టాలి, దైవం కోసమే చేయాలి వంట కూడా, నైవేద్యం కోసమే చేయాలి వంట కూడా. ఇలా చేసిన రోజున మనకి ఆ రసేంద్రియానికి దోషం అనేది అంటదు. అలా కాకుండా రుచికి లొంగిపోయామనుకోండి, తింటూనే ఉన్నాం, బిర్యానీ బాగుంది, పులిహోర బాగుంది, ఆవకాయ బాగుంది, మాగాయ బాగుంది, బజ్జీలు బాగున్నాయి, పాయసం బాగుంది, దూద్ పేడ అన్నీ బాగున్నాయి, తింటూనే ఉన్నాం. ఇక్కడ ఒక నైవేద్యం లేదు, ఒక పద్ధతి లేదు, ఒక వండటం లేదు, ఏమీ లేదు. అవసరమైతే బయట నుంచి తెప్పించుకుంటాం, లేదా హోటల్లో తింటాం, బండ మీద తింటాం, ఇళ్లలో తింటాం, ఎక్కడ పడితే తిండి 24 గంటలు. అప్పుడు ఏమవుతుంది? శరీరంలో అవకతవకలు ఏర్పడతాయి. నీ లివరు శరీరంలో ఉన్నటువంటి అన్ని గ్రంథుల కన్నా చాలా పెద్దది. ఆ గ్రంథి పాడైపోయిందనుకోండి, మొత్తం టోటల్ నీ బాడీ సిస్టమ్ అంతా, మెటబాలిజం అంతా కూడా దెబ్బతింటుంది. ఎగ్జాంపుల్, పులిహోర ఉంది, ప్రసాదంగా తీసుకున్నావు, డొప్పలోనో దోసెడ్లోనో పెట్టించారు, కళ్ళకు అద్దుకున్నాం, తిన్నాం, అది అపకారం చేయదు. పులిహోర చాలా బాగుంది, మళ్ళీ క్యూలో నిలబడు, మళ్ళా తెచ్చుకో అట్ట 10-15 డొప్పలు ప్రసాదం తిన్నాం. ఏది ఇంట్లో చేసుకున్నదే పులిహోర, ఇంత చేసుకున్నాం, పళ్ళె నిండా పెట్టుకున్నాం, తిన్నాం, ఖచ్చితంగా పొట్ట పాడైపోతుంది, లివర్ డిజార్డర్ వచ్చేస్తుంది, ఫ్యాట్ పెరిగిపోతుంది, బీపీ పెరుగుతుంది, షుగర్లు వస్తాయి, బరువు అయిపోతుంది, హార్మోన్స్ అన్నీ కూడా ఎగుడు అయిపోతాయి, రక్త ప్రసరణలో మార్పులు వచ్చేస్తాయి, నిద్ర సమయానికి పోలేవు, సమయానికి లేవలేవు, ఏ పని చేయలేవు, పొట్ట వంగదు. ఇలా తిండికి మాత్రమే ప్రధానం ఇస్తే మనుషులకు ఇంత ప్రాబ్లం వస్తుంది. ఇది ఒక రకం. ఇంతే కాకుండా పక్క వాళ్ళది కూడా మనమే తినాలి, మనది కూడా మనమే తినాలనుకునే వాళ్ళకి చేప జన్మ వస్తుంది. చేప ఆ గాలానికి చుట్టినటువంటి వానపాము ఎర్ర అంటారు, దానికి పిండి ఏదో పెడతారు, గాలంలో వేసి నీళ్ళల్లో వేయంగానే ఆ గాలాన్ని అది భ్రాంతి పడుతుంది. ఎందుకని? రుచి తినడానికి అలవాటు పడిపోయింది, తిండి ఏదైనా సరే తినాల్సిందే. ఆ రుచికి లొంగినటువంటి చేప ఏం చేస్తుంది? గబుక్క నీళ్ళ గాలాన్ని పట్టుకుని మింగేస్తుంది, అది తినేద్దామని, ఆ ఎర్రని తినేద్దామని. కానీ ఎర్రని తినలేదు, అది ఆ గాలం గొంతులో దిగబడిపోతుంది.
ఆ చేపల వాళ్ళ చేతికి చిక్కుతుంది, శుభ్రంగా వాళ్ళు దాన్ని అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఆహారాన్ని పవిత్రంగా, రసేంద్రియం, దాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. అమ్మవారి వైపు దాన్ని తిప్పాలి. ఎందుకంటే అమ్మవారి దగ్గరే ఉన్నాయి పంచతన్మాత్ర సాయిక 5. ఇక్కడ మన్మధుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడు, తిను తిను తిను. కోరిక కదండి, కోరిక కలిగించడం మన్మధుడి పని. ఆహారం మీద కావచ్చు, విహారం మీద కావచ్చు, వ్యవహారం మీద కావచ్చు, దేని మీదైనా వేయగలడు బాణాలు. ఎందుకంటే వాడికి విజయం వరిస్తుందే, వాడికి వరం, అన్నిట్లో గెలుస్తాడు మన్మధుడు. వాడికి మనం లొంగకూడదంటే అమ్మవారి చేతిలో ఉన్న పాశానికి ఈ పంచతన్మాత్రాలకి ముడిపెట్టాలి. అప్పుడు అమ్మవారు తన వైపుకు తను లాక్కుంటుంది మన రుచిని, మన రసేంద్రియాన్ని ఏదైతే ఉందో అది అమ్మవారి వైపుకు తిప్పేసుకున్నాం మనం. దానికి మన్మధుడికి మనం ఏం చేయలేడు. ఎందుకని? మనం కూడా భక్తులు అమ్మవారికి. మన్మధుడు ఒక్కడైనా ఒప్పుకోవద్దు, మనం మన్మధుడు అయిన భక్తుడు మనం కాదా? మన కోరిక కూడా తీరుస్తుంది కదా అమ్మవారు. అందుకని ప్రసాద భావంతో పదార్థాన్ని భుజించగలగాలి. ప్రసాదం కళ్ళకద్దుకు తినాలి. ఎక్కడైనా ఒకటే కదండి, అక్కడేంటి తినేదే అంటాం, తప్పది. దాని ఫలం ఇలాగే ఉంటుంది. అలాగే ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి పంచతన్మాత్రలు అన్నీ కూడా అంతే. వాసనా బలం. ఈ వాసనలు రకరకాలు. పూర్వజన్మ వాసనలు కూడా మనం వెంటాడుతుంటాయి. దాన్ని బట్టే ఇప్పుడు మన వాసనలు ఏది నచ్చింది, ఏది నచ్చలేదు మనం తెలుసుకుంటూ ఉంటాం. ఒకళ్ళకి ఆహార పదార్థంలో వచ్చే ఒక సువాసన, ఒకళ్ళకి ఇంగు ఇష్టం, ఒకళ్ళకి వెల్లుల్లిపాయ ఇష్టం, ఒకళ్ళకి ఉల్లిపాయ ఇష్టం. లేదు, ఒకళ్ళకి మల్లెపూ ఇష్టం, ఒకళ్ళకి సంపంగి పువ్వు ఇష్టం, ఒకళ్ళకి గులాబీ పువ్వు ఇష్టం. మనంగా ఇష్టపడి వాటిని తీసుకున్నాం అనుకోండి, మనం మన్మధుడి బాణానికి మనం లొంగినట్టే. మనం మనం అమ్మవారి భక్తులు కదండి, మనం లొంగనే వద్దు అసలు. ఏం చేయాలి మరి అంటే, మంచి మల్లెమాల కొన్నాం. ఆడవాళ్ళకంటే పూలు అంటే చాలా ప్రాణం, కానీ దాన్ని ప్రసాద భావంతో కూడా స్వీకరించగలగాలి. పూలను కూడా ఎలా? అమ్మవారి మెడలో వేసాం, లేదా అమ్మవారి పటానికి వేసాం, అమ్మవారి విగ్రహానికి వేసాం, అమ్మకే సమర్పించాం. తిరిగి దాన్ని మళ్ళీ మనం కళ్ళకద్దుకుని చిన్న ముక్క తల్లో పెట్టుకున్నాం. ప్రసాదం, దానికి దోషం లేదు. ఏ స్థితిలో ఉన్నా స్త్రీ పూలు ధరించవచ్చు. వీళ్ళు పూలు పెట్టుకోవాలి, వాళ్ళు పెట్టుకోకూడదు, వీళ్ళు పెట్టుకోవచ్చు, వీళ్ళు అన్నీ ఇక్కడ తర్కమే లేదు అసలు. ఈ విధంగా అమ్మవారి ప్రసాద భావంతో ఏ పుష్పాన్నైనా మనం స్వీకరించవచ్చు, అందులో దోషం ఉండదు. అలా కాకుండా కంటికింపుగా ఉంది ఈ గులాబీ దండో లేకపోతే సంపెంగ మాలనో మల్లెమాలనో చాలా బాగుంది, కనకాంబరం మాల మనంతకు మనం తల్లో పెట్టుకుంటే అది దోషం. ఎందుకని? పూలకి ఆకర్షించే శక్తి ఉంటుంది, మనసును ఆకర్షించే శక్తి ఉంటుంది. ఇందాక చెప్పుకున్నాం పంచతన్మాత్ర సాయక మన్మధుడి పంచబాణాల్లో పువ్వు ఒకటి. దానికి మనం లొంగిపోయామంటే కోరికలు విజృంభిస్తాయన్నమాట. ఆ విజృంభించిన కోరికలు పతనహేతు అవుతాయి. ఎలా? తామరపువ్వు పోసింది బురదలో పంకజ. తామరపువ్వు పోసినప్పుడు ఏం చేస్తుంది? సూర్యుడు రాగానే కమలం వికసిస్తుంది, అది అందరికీ తెలిసిందే. అప్పుడు తామర పువ్వులు అటువంటి ఆ కమలంలో ఉన్నటువంటి తేనెని ఆస్వాదించడానికి భృంగము అంటే తేనెటీగ వచ్చి వాలుతుంది. దాన్ని తాగుతూనే ఉంటుంది, ఆ వాసన ఆస్వాదిస్తూనే ఉంటుంది. అలా 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 పీల్చి 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 ఏం చేస్తుంది? మత్తు వచ్చేసి ఇంకా తాగుతూనే ఉంటుంది అలా ఆ వాసన చూస్తూ. ఈ లోపు ఏమవుతుందంటే సూర్యాస్తమం అవుతుంది, సూర్యుడు అస్తమిస్తాడు. తామరపు ఏం చేస్తుంది? సూర్యుడు లేని జగత్తుని నేను చూడనని చెప్పి అది ముడుచుకుపోతుంది. ఎప్పుడైతే ముడుచుకుపోయిందో ఈ తుమ్మెద తేనె తాగటానికి వచ్చిన తుమ్మెద ఆ తామర పూలను ఉండిపోయి ఆ రెక్కలతోటి నొక్కబడి ఊపిరాడక గిలగిల్లాడని మరణిస్తుంది. మనుషులైనా అంతే. అమ్మవారి పుష్పాన్ని, పాదాల మీద పుష్పాన్ని మనం ప్రసాద భావంతో తల్లో పెట్టుకున్నప్పుడు మన్మధుడికి మనం లొంగినట్టు కాదు. మన్మధుడి బాణం మన మీద పని చేయలేదు. అమ్మవారు మనకిచ్చింది ప్రసాదం, మనం స్వీకరించాము. ఇలా వస్తుందన్నమాట. ఇట్లాంటి పంచతన్మాత్ర సాయిక ఈ యొక్క మనోరూపేక్ష కోదండ ఆవిడ మన మనసు చాలా బలహీనంగా ఉంటుందన్నమాట. ఎందుకని? అది మన్మధుడు బాణాలు వేయడానికి సిద్ధంగా ఉంటాడు, ఎప్పుడు వాటికి లొంగిపోదామని చూస్తూ ఉంటుంది. ఎందుకని? మనసుకు నచ్చిందంటే బుద్ధి నిర్ణయం తీసుకుంటుంది, శరీరం కదులుతుంది. దాంతో వాడు ఉన్న స్థితి నుంచి కిందకి పడిపోతాడు. అది జన్మ పరంపరలు కావచ్చు, కర్మఫలాలు కావచ్చు, కర్మ పరంపరలు కావచ్చు, ఏవైనా కావచ్చు.
ఇలాగే ఆహారము విహారం అన్నిట్లో కూడా మన్మధుడు చాలా శక్తివంతుడు. కానీ అమ్మవారి భక్తుల్ని మన్మధుడు ఏమీ చెయ్యలేడు. ఎందుకని అమ్మవారి అనుగ్రహంతో మన్మధుడికి అంత బలం వచ్చింది. ఆ విధంగా దేహం లేకపోయినప్పటికీ కూడా అందరినీ లొంగ తీసుకుంటున్నాడు. ఆయన ఆయుధాలు ఏంటో తెలుసా అండి? చెరుకు విల్లు, ఇందాక చెప్పుకున్నాం 5 బాణాలు 5 పుష్పాలు, 9 వరుసలతో ఉన్నటువంటి విల్లు. అది మనకిట అల్లెతాడని చెప్పి బాణానికి కడతాం కదండి, కానీ 9 వరుసగా ఉంటాయి ఆ చెరుకు వింటికి. అది ఏమన్నా గట్టిగా ఉంటుందండి? ఏమన్నా ఉంటుంది? ఏం ఉండదు. మలయ మారుతాన్ని తోడుగా తీసుకుని, అంటే వసంత మాసం, చెట్లు చిగుళ్ళు పూలు చల్లటి గాలి, ఇవే కదండి ఆయన ఆయుధాలు. ఇవేవి కూడా అన్ని అల్పజీవులు, అల్పాయుషులే. కానీ మన్మధుడు మాత్రం ఏటికి ఏడాది కల్పాంతం వరకు కూడా అందరినీ జయిస్తూనే ఉంటాడు. ఇదే మన్మధుడు విష్ణుమూర్తిని కూడా మాయలో పడేశాడు. విష్ణుమూర్తి మాయలో పడడం ఏంటంటే, విష్ణుమూర్తి దుష్ట సంహారం కోసం అని చెప్పి శివపరమాత్మని అర్చన చేస్తాడు సహస్ర కమలాలతోటి. శివ సహస్రం మనకు అక్కడి నుంచే వచ్చింది. విష్ణుమూర్తి కనుక శివ సహస్రం చెప్పకపోతే ఈ విశ్వానికి అంతటి కూడా శివ సహస్రం మనకి లభించేది కాదు. ఆ విధంగా కమలాలతో అర్చన చేస్తూ ఉండగా ఒక కమలం మాయమవ్వటం, ఆ విష్ణుమూర్తి తన నేత్రాన్ని తీసి ఆయన పాదాలకు సమర్పించటం, తర్వాత శివుడు ప్రత్యక్షం అవ్వటం, ఆయనకి సుదర్శన చక్రాన్ని ఇవ్వటం అనేది జరుగుతుంది. సహస్రపత్రైకాంబురోలోపసంకుచితార్చిత హరిచక్ర ప్రదాయక పరమేశ్వరుడు. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఎప్పుడైతే ప్రత్యక్షం అవుతారో ఆ యొక్క విష్ణుమూర్తి తదేకంగా చూస్తుంటాడు అమ్మవారిని. ఏ ఉద్దేశంతో? మంచి ఉద్దేశమే. అప్పుడు శివుడికి కోపం వస్తుంది, బాధ వస్తుంది. ఏం విష్ణుమూర్తి అలా చూస్తున్నావు అమ్మవారిని అంటాడు. పార్వతీదేవిని అలా చూస్తున్నాడంటే, స్వామి క్షమించండి, వేరే ఉద్దేశం ఏం లేదు. నేను మిమ్మల్ని చూస్తుంటే నేను ఇంత ఆనందపడుతున్నా కదా. శివుని చూడంగానే ఉప్పొంగిపోతాడనమాట మాధవుడు. కానీ అమ్మవారు మీలో సహభాగమయ్యి దేహాన్ని ఆవిడ పొంది నిరంతరం ఎంత ఆనందపడుతూ ఉంటుంది. కాబట్టి నాకు ఆ పార్వతీదేవి మీద ఈర్ష్యగా ఉంది, అసూయగా ఉంది, జలసీగా ఉందని చెప్తాడు. నాకు కూడా అలాంటి భాగ్యం లభిస్తే ఎంత బాగుంటుందని కోరుకుంటున్నా స్వామి అంటాడు శివుడితోటి. బోళాశంకరుడే కదండి, తదాస్తు అంటాడు. ఏం వెనక ముందు ఆలోచించుకోడు, తదాస్తు అయిపోయి. ఆ వరం ఎప్పుడు నెరవేరింది అంటే, మోహిని అవతారంలో భస్మాసుర సంహారం జరిగిన తర్వాత అప్పుడు జరిగిందని. ఆ మోహిని రూపం ఎవరిది? సాక్షాత్తు పార్వతీ అమ్మవారి స్వరూపమే అది. పార్వతీదేవి ఎంత అందంగా ఉంటుందో ఆ అందమంతా కూడా పుణికి పుచ్చుకున్నాడు విష్ణుమూర్తి. శివుడు చూశాడు, ఎంత అందంగా ఉన్నాడు అనుకుంది. తెలుసు శివుడికి విష్ణుమూర్తి అని తెలుసు, ఎందుకంటే తను వరం ఇచ్చాడు కదా, స్త్రీ రూపంలోనే ఉన్నాడు ఇప్పుడు. అప్పుడు శివుడు కూడా విష్ణువు మీద మోహపడతాడు. దాని ఫలితంగానే మనకి అయ్యప్ప జననం అనేది జరిగింది. కానీ ఇక్కడ తెలియని మూర్ఖులు కొంతమంది విష్ణుమూర్తి మగవాడు, శివుడు మగవాడు, అయ్యప్ప ఎలా పుట్టాడు, ఇదంతా కట్టు కదా అది ఇది అంటాడు. కానీ దాని వెనక రహస్యం ఇది, దేవరహస్యము అంటారు దీన్ని. పూర్తి తెలియకుండా మాట్లాడుతున్నారు కదా అందరు ఇష్టం వచ్చినట్టుగా, అది తప్పనమాట. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది, ఒక కార్యం ఉంటుంది. ఒక కార్యం జరిగిందంటే దానికి కారణం కూడా ఉంటుంది. ఆ కారణం తెలుసుకునే ప్రయత్నం చేస్తేనే మనకి దాంట్లో ఉన్న గూఢార్థం అనేది తెలుస్తుంది. లేకపోతే పైపైన చదివామనుకోండి, పైగానే మిడిమిడి జ్ఞానంగానే ఉండిపోతుంది అనమాట. ఈ విధంగా మన్మధుడు ఎంత బలవంతుడంటే శివుడి మీద వేశాడు, విష్ణుమూర్తి మీద వేశాడు, రావణాసురుడి మీద వేశాడు, అందరి మీద వేస్తాడు ఆయన. ఆయనకి ఏ నేస్త అదే చేస్తూ ఉంటాడు. ఎందుకని? అమ్మవారు ఇచ్చిన అనుగ్రహం. మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక, ఈ 5 శబ్ద రూప స్పర్శ రస గంధాదులను తీసుకుని వాటిలతోటి అందరిని కూడా జయిస్తున్నాడు అనమాట మన్మధుడు. మనం వాటిలన్నింటినీ కూడా అమ్మవారి వైపు తిప్పగలిగితే, పాము ఉంది, ఎంత పెద్ద నాగుపాము అయినప్పటికీ కూడా ఆ పాములు పట్టేవాడు ఊతాడు కదా, నాగస్వరం బూర లాంటిది. అది ఊదినప్పుడు పాము వచ్చి ఆడి వాడికి లొంగిపోతుంది.
శబ్దం ద్వారా ఇక్కడ లొంగిపోయింది. అంత తాచుపాము కూడా వీడికి లోకువైపోయింది. అందుకని ఏం చేయాలి, మనం ఏం చేయాలి, శబ్దానికి ఆకర్షితులు అవ్వకూడదు. ఎవరినో వస్తారు, అబ్బా నువ్వు ఎంత చాలా బాగున్నావు, ఐ లవ్ యూ అంటాడు. నువ్వు ఎంత చంద్రుడిలాగా ఉన్నావు, ఇంద్రుడిలాగా ఉన్నావు అంటాడు. నువ్వు చాలా ఇదిగా ఉన్నావు, నాది ప్రేమ కాదు, నాది ఆరాధన, నాది అది, నాది ఇది, ఓ అంటారు అని వాళ్ళు అవసరం పబ్బం గడుపుకుంటారు. తర్వాత వీళ్ళు ఏడుస్తారు, వాళ్ళు ఏడుస్తారు. అలా జరగకూడదంటే ఇప్పుడు ఎన్నో అకృత్యాలు మనం చూస్తూనే ఉన్నాం. డ్యాన్స్ నేర్చుకోవడానికి వెళ్తే కథం, పాట పాడటానికి వెళ్తే కథం, ఎవరైనా వెళ్తే కథం, డ్యూటీలలో కథం. ఎన్ని బయటకు వస్తున్నాయి, ఎన్ని బయటకు రావట్లేదు. అటువంటి దోషాలు అమ్మ నాకు అంటకూడదంటే నేనేం చేయాలంటే అమ్మవారి మీద ఒక పాట పాడండి, అమ్మవారి గానాన్ని వినండి. వీలైతే మీరు పాడండి, పాడలేకపోతే వినండి. అమ్మవారి నామాన్ని పలకండి, అమ్మవారి నామాన్ని వినండి. అంటే ఆ దోషం అంతా పోతుంది, ఆ పాపం మనకు అంటదు, మనకు అటువంటి గతి రాకుండా ఉంటుందన్నమాట. కాబట్టి అమ్మవారిని నిరంతరము మనం అమ్మవారి నామం వింటూ ఉండటం లేదా పాడుతూ ఉండటం, రెండిట్లో ఏదో ఒకటి చేస్తే కనుక శ్రవణ దోషం అనేది మనకి ఉండదన్నమాట. ఈ శ్రవణ దోషం నుంచి మనం బయటపడతాం. సో ఇలా రకరకాలు అనమాట. కాబట్టి వీటన్నిటిని నుంచి కూడా అమ్మమ్మని చక్కగా ఆదుకుంటుంది. ఆవిడ చేతిలో రెండు పాసమే మన్ని బంధిస్తుంది. ఎందుకని ఆ యొక్క మన్మథ బాణాలు, ఆ పంచతన్మాత్రలు మన్నేమి చేయకుండా ఉండటానికి ఆవిడ పాసంతో మన్ని ఆవిడ వైపు తిప్పుకుంటుంది. పంచతన్మాత్ర సాయిక. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్పర్శ, రస, గంధ, చిత్త ఇవన్నీ కూడా అమ్మవారితో ఆకర్షింపబడాలి. మనకి ఖడ్గమాలలో కూడా అదే వస్తాయి, మంత్రార్థాలన్నీ ఇవే. చిత్తాకర్షణి, గంధాకర్షణి, స్పర్శాకర్షణి, రూపాకర్షణి, రసాకర్షణి. కాబట్టి నేను ఏం తిన్నా సరే అమ్మకి, అమ్మ కోసం, అమ్మ కోసం ఇలా అనుకున్నప్పుడు మనం వాటికి ఆ యొక్క పంచతన్మాత్రలకి మనం లొంగలేదు అని అర్థం అనమాట. కేవలం అమ్మవారి పాదాలని మాత్రమే మనం లొంగి ఉన్నాం, ఆవిడ పాదాలని మాత్రమే మనం ఆశ్రయించి ఉన్నామని అర్థం అనమాట. మనోరూపేక్ష కోదండ పంచతన్మాత్ర సాయిక. మన మనసే కోదండంగా ఉండాలన్నమాట. మనసు కనపడుతుందా అండి? కనపడదు. మనసు కూడా అనంగుడే. కాబట్టి దాన్ని మనం చాలా జాగ్రత్తగా ఉండి అమ్మవారి వైపు మనసు తిప్పినప్పుడు ఆటోమేటిక్గా ఈ పంచతన్మాత్రలన్నీ కూడా అమ్మవారికి అంకితం అయిపోతాయి. మనోరూపేక్ష కోదండ పంచతన్మాత్ర సాయిక. జై హింద్, మేరా భారత్ మహాన్. స్వస్తి.